ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అష్టదిక్పాలకులకు సంబంధించిన ఎపిసోడ్స్ ఏవైతే సిరీస్ వైజ్ గా చేస్తున్నామో ఈ రోజు వచ్చేసేసి మనకు ఇక్కడ చూడండి ఆల్రెడీ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3, 4, 5, 6వ ఎపిసోడ్. అంటే అష్టదిక్పాలకులతో పాటుగా ఇది 7వ ఎపిసోడ్ అన్నమాట. సో ఈ రోజు మనం వచ్చేసేసి ఈ పడమరకు సంబంధించిన స్థానం గురించి, ఈ పడమర స్థానంలో అసలు ఏ అధిపతి ఉంటారు, ఎవరు పాలకుడు ఉంటారు, అక్కడ ఆ వర్గకు సంబంధించిన అధిపతి ఎవరు, అసలు వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, అసలు పడమర స్థానం బాగుంటే మనకు ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి, చెడుగా ఉంటే ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి, వీటికి సంబంధించిన పూర్తి డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు అందించడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు హరివాస్తు. సో ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా పడమర దిక్కుకు సంబంధించిన ఫలితాల గురించి మాట్లాడుతున్నాం, ఫస్ట్ పాయింట్. అండ్ చాలా మందికి మనకు దిక్కులు గురించి అడుగుతూ ఉంటారు కదా, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, పడమర, నైరుతి, పడమర, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యం. సో ఇందులో మనము గతంలో అష్టదిక్పాలకులకు సంబంధించిన ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈశాన్యం అయిపోయింది, తూర్పు అయిపోయింది, ఆగ్నేయం అయిపోయింది, దక్షిణం అయిపోయింది, నైరుతి అయిపోయింది. ఇప్పుడు మనం పడమర 7వ ఎపిసోడ్లో మనం ఉన్నాం. ఎవరైతే ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడలేదో మీరు ఖచ్చితంగా అన్ని ఎపిసోడ్స్ చూడండి. అసలు ఏ స్థానం బాగుంటే మనకు ఎలాంటి మంచి ఫలితాలు ఉంటాయి, ఏ స్థానం చెడుగా ఉంటే మనకు ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి, సో వీటికి సంబంధించిన ఎపిసోడ్స్ మనం చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పడమరకు సంబంధించిన మెయిన్ పాలకుడు ఎవరు అంటే వరుణుడు. అంటే వరుణుడు దేనికి సంబంధించి, జలానికి సంబంధించిన అధిపతి, అంటే వర్షానికి సంబంధించిన అధిపతి. నెక్స్ట్ ఇక్కడ ఈ స్థానం అంటే ఈ పడమర యొక్క మెయిన్ అధిపతి ఎవరంటే శని మహాత్ముడు. నెక్స్ట్ ఇక్కడ వర్గుకి సంబంధించిన అధిపతి ఎవరు అంటే సర్పం. సో సర్పానికి సంబంధించిన ఒక జంతువు వర్గు ఇదన్నమాట. సో ఇప్పుడు మనం డీటెయిలింగ్ లోకి వెళ్దాం. సో పడమర దిక్పాలకుడు మనకు వరుణుడు, పశ్చిమ దిశాధిపతి శని అనుకున్నాం. ఇది పూర్ణ పాపి, అంటే మీరు ఎవరికైనా చెడు చేశారో 100% మీకు ఫుల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే పడమర ఫేసింగ్ వాళ్ళు ఎవరైనా కానీ మధ్య ద్వారాలు కానీ అసలు ఆ పడమరలో ఎక్కడైనా ద్వారం పెట్టినప్పుడు అంటే ఖచ్చితంగా సెంటర్ పెడితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. లెఫ్ట్ రైట్ లో ఎక్కడైనా మనం పెట్టినప్పుడు అంటే ద్వారాలు 4వ స్థానంలోనో 6వ స్థానంలోనో 7వ స్థానంలోనో ఇట్లా మార్చినప్పుడు దాని ఇంపాక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే పడమరలో అసలు ఎవరు ఉండాలి అంటే చాలా పవిత్రంగా, నీట్గా, 10 మందికి మంచి చేసే విధంగా, చెడు చెయ్యని విధంగా ఉన్న వారికి చాలా చాలా బాగుంటుందండి. ఓకే, సో ఇక్కడ ఇది స్పెషల్గా ఎవరైతే లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పడమర అనేది పనిచేయదు. చాలా చాలా డేంజర్, వాళ్ళకు రివర్స్గా అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వాయుతత్వం గల స్థానం అన్నమాట ఇది. నెక్స్ట్ నపుంసక గ్రహాలు అనేవి ఇక్కడ మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చురుకుదనం అంటాం కదా, సో ఈ చురుకుదనంకి సంబంధించి తక్కువ ఉంటుంది, అంటే చురుకుదనం తక్కువ, లేజీ ఫెలోస్ అన్నమాట. సో ఇక్కడ ఉండేవాళ్ళు. నెక్స్ట్ సదా కష్టించి శ్రమ చేస్తూ ఉండే వాళ్ళే ఈ పడమర ఫేసింగ్ లో ఉంటారు. అంటే ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు, అంటే దానికి తగ్గ ఫలితం అయితే వస్తుంది. సో కష్టపడుతూనే ఉండాలి. ప్రశాంతంగా కూర్చొని ఆరాంగా తింటామంటే కుదరదు అన్నమాట. సో ఇది కండిషన్. నెక్స్ట్ క్రమశిక్షణ, మంచి ఆలోచన శక్తి నెక్స్ట్ కలుగును. సో ఈ స్థానంలో ఉండే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ పడమర ఎక్కువ ఖాళీ ఉన్నా లేదంటే పల్లం ఉన్న బావి గుంతలు వరుణుడు బలవంతుడు అవుతాడు. అంటే మీరు పడమరలో గనక గుర్తుపెట్టుకోండి, పడమర ఫేసింగ్ అయితే పడమర ఖాళీ ఉండాలి, ఇది ఖచ్చితమైన నియమం, ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ మీరు తీసుకుంటే పడమరలో గుంతలున్నా స్లోప్స్ ఉన్నా మగవాళ్లకు సంబంధించినంత వరకు ఏ స్థానం చాలా పవర్ఫుల్ అంటే తూర్పు స్థానం పవర్ఫుల్. తూర్పు ఎత్తు ఉండి పడమర పల్లం ఉందనుకోండి, ఆ ఇంటి లోపల ఆడవాళ్ళ యొక్క బలం అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, మగవాళ్ళు వీక్ అయిపోతారు. సో పడమర ఫేసింగ్ వాళ్ళు ఒక విషయంలో అయితే ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోండి. ఆ విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా పడమర కంటే తూర్పు కొంచెమైనా పల్లం ఉండేలాగా చేసుకోండి, ఇది ఖచ్చితమైన శాస్త్ర నియమం. ఒకవేళ ఆ ఇంటి లోపల లేడీస్ పవర్ఫుల్గా మారాలి, మగవాళ్ళు వీక్ అయిపోవాలనుకోండి, అప్పుడు సింపుల్గా తూర్పు వైపు
మీరు కొంచెం స్లోపింగ్ అనేది తగ్గించేసి పడమర మధ్యస్థానం మాత్రమే స్లోప్ చేయాలి. మళ్ళీ పడమర అంటే నైరుతి వాయువ్యం చేయొద్దండి. ఓన్లీ సెంటర్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే మీరు పల్లం అనేది చేయాలి. అలా చేసినప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు పవర్ఫుల్గా అయ్యి మగవాళ్ళు న్యూట్రల్గా అయిపోతారు, అంటే వీక్ అయిపోతారు, సౌమ్యులు అయిపోతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్, స్త్రీ ఆధిపత్యము ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. అంటే అట్లా స్లోప్ ఉంటే పురుష హీనత జరుగుతుంది, స్త్రీ సంతానాధిక్యత అవుతుంది. అంటే పడమరలో డౌన్ ఉంది, ఏమన్నా గుంతలు వచ్చాయి, వాటర్ స్టోరేజ్ వచ్చాయి, వీటన్నిటికీ సంబంధం ఏముంటుంది అంటే ఆడవాళ్ళ యొక్క బలం చాలా పెరుగుతుంది. స్పెషల్గా ఈ పడమర అనేది ఆడవాళ్లకు సంబంధించిన ఎక్కువగా వాళ్ళకు పవర్ పెంచే దిశ అన్నమాట. శని మహాత్ముడు స్పెషల్గా లేడీస్కే ఎక్కువ పవర్స్ ఇస్తాడు. సో నపుంసక గ్రహము అని చెప్తున్నాం కదా. సో గ్రహాలు, నపుంసక గ్రహాలు అనేవి ఇక్కడ ఈ ఏరియాస్లో ఉంటాయి మనకు. నెక్స్ట్ స్త్రీ ఆధిపత్యం ఇదంతా అయిపోయింది. ఆయువు తగ్గును. ఓకే, నెక్స్ట్ మృత్యువు నెక్స్ట్ తండ్రి లేదా భార్య గతించిన వాడు, నెక్స్ట్ భర్త గతించిన విధవ ఈ ఇంటి లోపల ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే తూర్పు ఎప్పుడైతే హైట్ అవుతుందో మగవాళ్ళు సౌమ్యులవ్వడము, లేకపోవడము, ఉండకపోవడము, మగ సంతానం లేకపోవడము, ఆడవాళ్ళ అభివృద్ధి జరగడము, అంటే దాని అంతరార్థం ఏం లేదు. భర్త లేకపోవడము, భార్య ఇది తండ్రి లేకపోవడము, పిల్లలు లేకపోవడము, అంటే ఈ అప్ అండ్ డౌన్స్ అనే దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రామాధిపత్యము, అంటే ఒకవేళ ఈ ఇంటి లోపల ఈ పడమర స్థానం పవర్ఫుల్గా ఉంది అంటే ఆ ఇంటి లోపల ఆడవాళ్ళు కమాండింగ్ పొజిషన్లోకి వచ్చేస్తారు. అంటే గ్రామాధికరణ చేసే అవకాశం కూడా ఉంటుంది, గ్రామాధిపత్యము. నెక్స్ట్ అంగవికలత, గర్భస్రావము, సంతతి నష్టము, చెడు సావాసములు, జైలు శిక్ష, నెక్స్ట్ కులహీనత, ఇవన్నీ కూడా అంటే ఈ డౌన్ ఫాల్ ఉన్న ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్న ఈ స్థానంలో ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా పడమరను ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ చేయకుండా మీరు ఇల్లు అనేది కట్టుకోండి. దీనివల్ల 100% మీకు ప్లస్సే అవుతుంది. నెక్స్ట్ చెడు సహవాసం, జైలు శిక్ష అయిపోయింది. అనారోగ్యం ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అసమర్థులుగా ఉండడము, యజమాని గతించడము, ఆడపెత్తనము ఉండును. సో ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. నెక్స్ట్ ఈ పడమర స్థానం కనుక డ్యామేజ్ అయ్యి ఇక్కడే మీరు టాయిలెట్స్ పెట్టారు, కరెక్ట్ సెంట్రల్ లైన్స్లో టాయిలెట్స్ పెట్టారు, ఇంటి మధ్య సూత్రంలో స్థలానికి సంబంధించిన మధ్య సూత్రాల్లో మీరు టాయిలెట్స్ ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఆ ఇంటి లోపల కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా చూస్తే పక్షవాతము, పోలియో, మగపిల్లల వృద్ధి లేకపోవడము, మగ సంతతి లేకపోవడము, ఇల్లు స్త్రీ ఆస్తిగా మారడం, అంటే పురుషులు ఉండకపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు పడమరను పల్లం చేయొద్దు. కేవలం ఆడవారి యొక్క పవర్ పెంచాలంటే మాత్రమే చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ దరిద్ర జీవనము, గౌరవము కోల్పోవడము, భార్య పుత్రుల వలన భర్త బాధించబడము, కీళ్లవాతము బాధలు అన్నాం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే భార్యాపుత్రుల వలన భర్తకు కంప్లీట్గా బాధించబడుతుంది. అంటే భర్త బాధించబడతాడు ఆ ఇంట్లో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పడమర ఆడవాళ్ల స్థానం కాబట్టి పడమర పల్లం ఉన్నప్పుడు, అంటే ఈ స్థానం అండి పడమర మీకు పల్లం ఉందనుకోండి, ఇది పల్లం ఉండి ఇది ఎత్తు ఉంటే, ఎత్తున్న తర్వాత మగవాళ్ళు వీక్ అయిపోతారు, ఆడవాళ్ళు పవర్ఫుల్గా అయిపోయి వీళ్ళు వాళ్ళ మీద కమాండ్ చేస్తూ వాళ్ళనే ప్రెషర్ పెట్టి వాళ్ళను న్యూట్రల్గా చేసేసి బాధించేస్తారు అనమాట. నేను చెప్పిందే వినాలి అనే కండిషన్స్లోకి వెళ్ళిపోతారు. సో ఎప్పుడూ కూడా మనకి స్లోప్స్ విషయాలలో చాలా చాలా జాగ్రత్త తీసుకోండి. సో నిజంగా అసలు అష్టదిక్పాలకుల్లో ఒక్కొక్కరి స్థానంలో అసలు ఎంత ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉందంటే చాలా బాగుందండి. సో గతంలో నాకు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. అయితే నేను ఒకటే చెప్పాను, మీకు అది ఇంపార్టెంట్ అయితే నేను పేజ్ నెంబర్తో సహా ఇస్తానండి, మీరు చూసుకోండి అని చెప్పాను. కాకపోతే ఇంకా చాలామంది ఎపిసోడ్స్ అడుగుతున్నారు కాబట్టి ఇంకా నేను డైరెక్ట్గా ఎపిసోడ్స్ చేసి మీ ముందనేది పెడుతున్నాను. సో ఇలాంటి వాస్తు రహస్యాలన్నీ మీరు తెలుసుకోవాలంటే మా హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.